శివరాంపురం బ్రిడ్జ్ 16 సంవత్సరాల క్రితం ఆగిపోయింది. 16 సంవత్సరాల క్రితం ఆగిపోయిన బ్రిడ్జ్ స్టార్ట్ చేయాలి అంటే ఆ రోజు 3 కోట్లతో శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జ్ ని ఆ రోజు దాదాపు 1 కోటి రూపాయల పని మన సోదరుడు ఆల్రెడీ చేయడం జరిగింది. కానీ మళ్ళీ ఆ 2 కోట్లు శాంక్షన్ చేస్తే మన బ్రిడ్జ్ పూర్తవదు. కానీ ఇప్పుడు ఆ 2 కోట్లకి ట్రిపుల్ శాంక్షన్ చేయాలి. ఎందుకంటే 16 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రేట్లు వేరు, ఇప్పుడు రేట్లు వేరు. కాబట్టి చెయ్యాలి అనుకుంటే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు 6 కోట్లు శాంక్షన్ చేశారు. 5,95,00,000 శాంక్షన్ అయింది. దాదాపు 6 కోట్లు అనుకోండి. 5,95,00,000 దీన్ని శాంక్షన్ చేసి ఈ రోజు ఈ బ్రిడ్జిని కట్టుకోవడానికి మనకి, ఎందుకంటే నాకు మొదటి నుంచి శివరాంపురం బ్రిడ్జి కట్టించాలి. మనం గెలిచిన వెంటనే శివరాంపురం బ్రిడ్జి తీసుకురావాలి. లాస్ట్ వచ్చినప్పుడు మీ అభిమానం చూసిన తర్వాత మన గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. నేను గెలవకపోయినా మీ శివరాంపురం బ్రిడ్జి తీసుకొస్తామని చెప్పాను నేను. అయితే మీ అందరి దయ వల్ల, మీ అందరి అభిమానంతో నేను గెలిచాను. అంటే నేను కొన్ని అలా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే మన లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అనుకున్నాం బ్రిడ్జ్ తేవాలి, బ్రిడ్జ్ పెట్టి ఇందాక మా సోదరుడు చెప్పింది కరెక్టే. కొత్తగా బ్రిడ్జ్ పెట్టడం లేదు, ఆగిపోయి ఉన్న బ్రిడ్జ్ తేవడం లేదు. అది కొద్దిగా కష్టం. అయితే మొత్తానికి ఎలాగైతేనే మీ అందరి తాలూకా పూజలు భరించే మన శివుడు రాముడు అనుగ్రహించాడు. పైన చంద్రబాబు నాయుడు గారు మనకి బ్రిడ్జ్ తీసుకొచ్చారు. ఈరోజు మీ అందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా కూడా అందరికనే చెప్పగలుగుతున్నాం. కాబట్టి శివరాంపురం ఎప్పుడు మొదటే వస్తాం, మొదట అడుగు పెడతాం, మొదట పూజ చేస్తాం, మొదట ప్రచారం చేస్తాం. కాబట్టి మీరు ఇంకా ఏవైనా కోరికలు కావాలి అంటే మనం అడగకూడదు. మీరు మళ్ళీ మా భాస్కర్ గెలిపించుకొని అడగండి. అంతే, మనం ఇంకేం అడగండి. భాస్కర్ ద్వారా చేస్తాను ఇంకేమడిగినా. ఎందుకంటే బ్రిడ్జ్ అంటే మేము తేవాలి, అది నా పని, పెద్ద పని. కాబట్టి ఇక మీరు కాలువలు కావాలి, రోడ్లు కావాలి, అవి కావాలి, ఇవి కావాలంటే మీరు సర్పంచ్ గెలిపించుకొని తెచ్చుకోవటం. ఇక దానిలో ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలాగే అనుకున్నాము, చిన్న పొరపాట్లు జరిగాయి. ఈసారి ఆ పొరపాట్లు జరగకూడదు. జాగ్రత్తగా అందరూ చూసుకోండి. ఎందుకంటే బ్రిడ్జ్ తీసుకురండమ్మా, ఇంకేమొద్దు, ఊరంతా మీకే ఓటు చేస్తామన్నారు అన్నారు లేదా? ఆ మాట మీరు నిలబెట్టుకోండి. మీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను. నాకు మీరందరూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా.